హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఫ్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాను. దీనికోసం హాఫ్ కేజీ బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకున్నాను. డ్రై స్పైసెస్ కూడా వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రాన్స్ అయితే తెచ్చారు కదా, వాటిలో మధ్యలో ఉన్నటువంటి నల్లటి గీత లాంటి నరంను అయితే తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటర్ అంతా పోయిన తర్వాత మ్యారినేట్ చేసుకోవడం కోసం అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇందులోనే వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీరను వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. బిర్యానీ కోసం చికెన్ అయినా, ఫ్రాన్స్ అయినా ఏదైనా మ్యారినేట్ చేసుకున్నప్పుడు మనము బ్రౌన్ ఆనియన్స్ వేయకపోతే ఆ ఫ్లేవర్ అనేది రాదు కదా. వాటి కోసం అయితే నేను ఉల్లిపాయలను కూడా ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకొని తీసుకొని ఇవి కూడా వేసుకొని ఫైనల్గా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. బియ్యంని, ఫ్రాన్స్ని అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలోకి నేను వాటర్ అయితే తీసుకొని ఇందులో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా పౌడరు అంటే గరం మసాలా వేసుకున్నాను. డ్రై స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని బాగా ఎసరు మరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి బియ్యంని కూడా వేసుకోవాలి. బియ్యం అనేవి మనకు ఒక 80% కుక్ అయిన తర్వాత స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెలోకి మ్యారినేట్ చేసుకున్నటువంటి రొయ్యలను అయితే తీసుకొని దానిపైన మనం స్ట్రెయిన్ చేసుకున్నటువంటి రైస్ని అయితే వేసుకొని దానిపై నుంచి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. పైన మూత పెట్టుకొని కావాలంటే దానిపైన బరువు పెట్టేసుకొని 7 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకుంటే మన బిర్యానీ అనేది బాగా దమ్ అవుతుంది. రొయ్యల్లో వచ్చే తేమ సరిపోతుందండి రిమైనింగ్ 20% కుక్ అవ్వడానికి. రొయ్యలు ముందు ఉడికించుకోవాల్సిన పని కూడా లేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక పావు గంట తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.